హాయ్ అండి, వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మన వీడియో గోరుచిక్కుళ్ళు అంటారు కదా, ఆ చిక్కుడుకాయలతో కర్రీ అనమాట. గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ. సో ఇవి షుగర్ డయాబెటిక్ పేషెంట్స్కి, అలాగే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా, సో వాళ్ళకైతే బాగా హెల్ప్ చేసిద్దండి. సో ఒకేసారి తగ్గవు, అన్నీ స్లోగా తగ్గుతాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల అవి కంట్రోల్ అవుతాయి. షుగర్ ఒకటి, అలాగే కీళ్ళ నొప్పులు. సో ఇప్పుడు మన కర్రీలోకి వెళ్ళిపోదాం. చూసారు కదండి వీడియో. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ వేస్తాను, అవి బాగా కలర్ చేంజ్ అవ్వాలి. అలాగే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, టమాటాలు కూడా వేసేసి బాగా వేగాలండి, బాగా దగ్గరగా అయిపోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేశానండి. ఎంత దగ్గరగా అయితే అంత మంచిది. సో ఇప్పుడు మనం కారం అయితే యాడ్ చేద్దాం. అది మీ టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసేయండి. కారం యాడ్ చేశాక ఒక 3 minutes ఉంచి, అంతలోకి ఏం చేయాలంటే, మనం చిక్కుడుకాయలు ఉంటాయి కదండి, గోరు చిక్కుల్ని ఫస్ట్ ఒక 15 minutes లేదా 10 minutes బాయిల్ చేసుకోవాలండి. ఎందుకంటే బయట పెస్టిసైడ్స్ అవన్నీ వాడతారు కదా, సో అందుకని ఒక 15 minutes బాయిల్ చేసుకున్నాం అనుకోండి, ఈ రెసిపీకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకా మనం అంటే డైరెక్ట్గా దీంట్లో వేసేయకుండా ఈజీ ప్రాసెస్ చెప్పమన్నారండి. సో అందుకనే నేను ఈజీ ప్రాసెస్లో అయిపోయా మీకు చూపిస్తున్నాను. సో నేనైతే బాయిల్ చేసినవి కారం అవన్నీ వేసాం కదా, సో దాంట్లో అయితే యాడ్ చేసాను. దగ్గరే ఉండి బాగా తిప్పుతా మిక్స్ చేయాలండి. బాయిల్ అయిన ఈ చిక్కుడుకాయలకి ఉప్పు కారం బాగా పట్టాలి కదండి, సో అందుకని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి దగ్గరే ఒక 3 minutes మూత పెట్టేసేసి 3 minutes ఉండాలండి. నేను దగ్గరే ఉన్నాను, చూడండి కింద అడుగంతా ఉంటుంది. సో బాగా కలపాలి. అది కారం ఉప్పు అన్నీ ముక్కకు పడతాయి. బాగా దగ్గరికి వచ్చేసినాక ఆ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇంత ఈజీగా అయిపోతుందండి టమాటా చిక్కుడుకాయ కర్రీ. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.